ఖమ్మంలో లింగ నిర్ధారణ పరీక్షల దందా కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కార్లలో తిరుగుతూ అనుమతి లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు బల్లెపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు చారి కోసం గాలిస్తున్నారు. లింగ నిర్ధారణ కోసం ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 40 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో కూడా చారీ టీం దందా సాగించినట్టుగా సమాచారం. ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధమైన వారిని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు పంపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ దందాలో మరికొందరు డాక్టర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. చెప్పండి, లింగ నిర్ధారణ పరీక్షలు అనేవి నేరం, అటువంటి నేరానికి పాల్పడుతున్నారు. దట్టు ఆడపిల్లలు అయితే కనుక ప్రైవేట్ హాస్పిటల్స్కి పంపించి అబార్షన్స్ కూడా చేయిస్తున్నట్టు సమాచారం. చాలా మంది డాక్టర్లు కూడా ఉన్నారు ఈ దందాలు అని చెప్తున్నారు. ఖమ్మంలో జరుగుతున్న లింగ నిర్ధారణ పరీక్షల దందా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఖమ్మంలో ఇటీవలే కూడా లింగ నిర్ధారణ పరీక్షలు అంటే కారులో స్కానింగ్ మిషన్ తో తీసుకొని లింగ నిర్ధారణ పరీక్షలు అంటే ముందే వీళ్ళు ఎక్కడెక్కడ ఆడపిల్లలకు సంబంధించి గర్భిణులు ఉన్నారో 2-3 ఆడపిల్లలు వారికి సంబంధించి ఒక లీస్ట్ అవుట్ ను కూడా లోకల్ ఉన్న ఆర్ఎంపీల ద్వారా సేకరిస్తున్నారు. సేకరించిన తర్వాత వారికి ఫోన్ లో కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎక్కడికి రమ్మంటున్నారో ఆ విలేజ్ కి సంబంధించి వెళ్ళి అదే కార్ లో అక్కడ స్కానింగ్ సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక చైన్ సర్కిల్ లో సంబంధించి జరుగుతుంది. మొత్తం దీనికంతా కీలక సూత్రధారులు ఆర్ఎంపీలుగానే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఇష్యూ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిన పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ ముఠాలో మొత్తం 3లో ఇప్పటి వరకు 2ని అరెస్ట్ చేయడం జరిగింది. కీలక సూత్రధారిగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ చారీ కోసం ప్రస్తుతం పోలీసులు 2 బృందాలుగా విడిపోయి కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. చారీ చిక్తే అసలు ఈ లింగ నిర్ధారణ పరీక్షల దందాలో ఎవరెవరి పాత్ర ఉందన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కొందరు డాక్టర్ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత అబార్షన్ సంబంధించి నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రులకి తీసుకొస్తున్నారు. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అబార్షన్ సంబంధించి చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల టెస్ట్ తో పాటుగా దీన్నంతా ఒక ప్యాకేజీగా 30 నుంచి 40 వేల వరకు కూడా ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తున్నారు. అంటే చాలా పెద్ద దందాగా మనం దీని ద్వారా చాలా సీరియస్ గా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అని కూడా అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా చేతులు ఎత్తేయడంతో ఖమ్మంలో గత కొంతకాలంగా లింగ నిర్ధారణ పరీక్షల దందా యథేచ్ఛగా నడుస్తుంది. ఇప్పటికే 4 ప్రైవేట్ హాస్పిటల్ కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత కూడా ఈ దందా ఆగట్లేదు. ఇప్పుడు కొత్త మార్గంలో ఊర్లలో కూడా ఈ మూట తిరుగుతూ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖమ్మంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాద్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా గత కొన్నేళ్లుగా వీళ్ళు కార్లలో తిరుగుతూ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు కూడా మహేందర్, ఒక్కొక్కసారి ఆర్ఎంపీ వైద్యులు వీళ్ళంతా అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే సిచ్యువేషన్. జిల్లా వైద్యాధికారులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? లిటరల్ గా ఒక మొబైల్ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు వీళ్ళు. అంటే దీనికంతా లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కూడా వాస్తవానికి అబార్షన్ చేసే గుట్టు చప్పుడుగా కాకుండా చేస్తున్నారు కాబట్టి ఒక్కోసారి తల్లి కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని అంతా చాలా వరకు బయటికి రానియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. ఒకవేళ బయటికి అయ్యి ఏదైనా ఇష్యూ జరిగితే దీన్ని వేరే ఇష్యూగా ట్రీట్ చేస్తూ కూడా దీన్ని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా వరకు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ఇందులో కీలకంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి కూడా నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కూడా అబార్షన్లు చేస్తున్నారో దాన్ని పూర్తిగా ఐడెంటిఫై చేసి క్రిమినల్ కేసులు పెట్టి వారిని జైల్లో వేస్తే తప్పితే ఇలాంటి ఇష్యూస్ అనేది జరిగే అవకాశం ఉండదు. కేవలం తూతు మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. దీంతో కొత్తగా మూట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక కార్లలో తిరుగుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన సందర్భాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. వాళ్ళు ఏకంగా పల్లెలలో తిరుగుతూ విలేజ్లలో దర్జాగా మిషన్ సంబంధించి తీసుకెళ్లి వారి ఇంటి లోపలికి వెళ్ళి ఆడ మిషన్ పెట్టి కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత దర్జాగా ఇన్నేళ్ల నుంచి నడుస్తున్నా కానీ అధికారులు ఏం చేస్తున్నారన్నది కూడా ఒక విమర్శలకు సంబంధించి వినిపిస్తున్నాయి. చాలా ఇది పెద్ద ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు మహబూబాద్ లాంటి ఏరియాలో కొత్తగూడెం లాంటి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున చాలా మంది కూడా చేసి కూడా అబార్షన్ సంబంధించి చేసినట్టు తెలుస్తుంది. అయితే చారీ పోలీసులకు చిక్కితే ఇందులో ఎవరెవరి పాత్ర ఉన్నది, ఇప్పటి వరకు ఎంతమందికి లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఏ హాస్పిటల్ ఉన్నారు, ఎవరెవరు వైద్యులు ఉన్నారు అన్నది కూడా
ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో లోతుగా మాత్రం దర్యాప్తుకు సంబంధించి చేస్తే మాత్రం చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇప్పటికైనా సీరియస్ గా తీసుకుంటారా లేదన్నది చూడాలి. ఎందుకంటే ఇంత దర్జాగా జరుగుతున్నా కానీ లోకల్ గా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించితే తప్పితే ఈ లింగ నిర్ధారణ పరీక్షల దందా అనేది అడ్డుకట్ట వేసే పరిస్థితులు కనిపించట్లేదు. చాలా ఏళ్లుగా నడుస్తున్నా వాళ్ళు కేవలం లైట్ గా తీసుకుంటున్నారు, తూతు మంత్రంగా తీసుకుంటున్నారు. దీంతో ఈ ముఠా సంబంధించి చారి కూడా లోకల్ గా ఆర్ఎంపీ సంబంధించి ఇప్పుడు కీలక సూత్రధారిగా ఉన్న చారి కూడా చాలా ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఆర్ఎంపీ వైద్యుగా చేస్తున్నాడు. చాలా ఆసుపత్రులకు సంబంధించి లింక్ ఉంది. ఓకే మహేందర్, థ్యాంక్ యూ.